హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, న్యూ ఇయర్ పార్టీ తర్వాత మీరు తాగి గొడవలో పడి పరిగెత్తుతుంటే రోడ్డు మీద ఒక బ్యాగ్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని బస్ ఎక్కి పారిపోతారు. కానీ అది సాధారణ బ్యాగ్ కాదు, అందులో ₹1,00,00,000 ఉంటాయి. ఏంటబ్బా, ఇది లక్కీ డ్రానా లేక డేంజర్ ట్రాపా? ఈ రహస్యం తెలియాలంటే 2014 మలయాళం కామెడీ థ్రిల్లర్ మణిరత్నం మూవీ గురించి తెలుసుకోవాల్సింది. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? ముందుగా హీరో నీల్ జాన్ శామ్యూల్ గురించి తెలుసుకుందాం. ఎర్నాకులంలో కార్ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. చాలా అంబిషియస్ గాయ్. జాబ్ లో టాప్. ఫ్రెండ్స్ తో పార్టీలు, గర్ల్ ఫ్రెండ్ పియాతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. పియా సోషల్ వర్కర్. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడుతున్న పిల్లలకు హాస్పిటల్లో తిని హెల్ప్ చేస్తూ ఉంటుంది. నీల్ లైఫ్ సూపర్ సెట్ అని అనుకుంటాడు. కానీ న్యూ ఇయర్ నైట్ నుంచి ట్విస్ట్లు స్టార్ట్ అవుతాయి. పార్టీ తర్వాత తాగి నీల్ బార్ లో కొంచెం గొడవ పడతాడు. రౌడీలు వెంట పడుతూ వస్తారు. పరిగెత్తుతూ ఒక బ్యాగ్ ని పట్టుకొని బస్ పైకి జంప్ అవుతాడు. ఆ బస్ లో ఎవరు వదిలేసిన బ్యాగ్ అనుకుంటాడు. ఇంటికి చేరి చూస్తే వావ్, ₹1,00,00,000 క్యాష్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరైతే ఏం చేస్తారు? దాన్ని రిటర్న్ చేస్తారా లేక మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారా? కామెంట్స్ లో చెప్పండి. నీల్ మనసులో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. సస్పెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఈ మనీ ఎవరిది? ఎందుకు ఆ బ్యాగ్ లో అక్కడ ఉంది? ఇక నీల్ ఆ మనీతో ఏం చేస్తాడు? బస్ జర్నీలోనే ట్విస్ట్. ఆ బ్యాగ్ ఒక డైమండ్ డీల్ కి పేమెంట్. పోర్ట్ కోచిలో ఒక గ్యాంగ్ ఉంది. గూండా మకుడి దాస్, చేబిల్ అశోకన్, సాసి కాలింగ వంటి స్మాల్ టైమ్ క్రూస్. వాళ్ళు ఒక వాల్యుబుల్ డైమండ్ నుంచి బిజినెస్ మ్యాన్ ఐసాక్ అనక్కాడన్ కు సేల్ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ మనీ వాళ్ళ చేతికి రాలేదు, నీల్ చేతికి వెళ్లిపోతుంది. ఇక ఇక్కడ స్టోరీ స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే నీల్ ముందు భయపడతాడు. కానీ ఆ మనీతో ఫ్యాంటసీలు చేస్తాడు. కొంచెం స్పెండ్ చేస్తాడు. షాపింగ్, ఫ్రెండ్స్ కి ట్రీట్. కానీ పియా చారిటీకి డొనేట్ చేస్తాడు. ఆ పిల్లల సర్జరీలకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజింగ్ సీన్ ఏంటంటే, ఒక టామిలియన్ కపుల్ సడన్ గా కనిపిస్తారు. నీల్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. కానీ అది ఆ డైమండ్ గ్యాంగ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ కపుల్ కూడా ఆ డీల్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. నీల్ వాళ్ళని సేవ్ చేయటానికి ట్రై చేస్తాడు. సస్పెన్స్ ఇంకా పెరుగుతుంది. సడన్ గా ఒక మిస్టీరియస్ కాల్ వస్తుంది. బ్యాగ్ తీసుకున్నావు కదా, కలవాలి అంటారు. నీల్ ఒక సీక్లూడెడ్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ 4 స్ట్రేంజర్స్ ఉంటారు. డైమండ్ గ్యాంగ్ వాళ్ళు, ఐసాక్ మ్యాన్, అలాగే ఆ టామిల్ కపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ 4 ఎవరు? మనీ ఎవరిది? నీల్ ఎలా ఎస్కేప్ అవుతాడు? ఇక ఇంతలోనే చేజ్లు, ఫైట్స్ స్టార్ట్ అవుతాయి. ఫహద్ ఫాజిల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. రౌడీలతో ఫైట్ చేస్తూ బస్ చేస్, అలాగే కిడ్నాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో కన్ఫ్యూజింగ్ క్లియర్ అవుతుంది. ఆ మనీ డైమండ్ డీల్ పేమెంట్. కానీ గ్యాంగ్ లో ట్విస్ట్ కూడా ఉంటుంది. గుండా మకుడి దాస్ డెఫ్ కాబట్టి కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటాయి. నీల్ మనీని రిటర్న్ చేయాలని కానీ కొంచెం ఉపయోగించి మోరల్ డైలమా అని చెప్పాలి. చివరికి 24 గంటల్లో అన్ని సెటిల్ అవుతాయి. నీల్ మార్పు చెందుతాడు. మనీ కంటే లవ్, మోరల్స్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటాడు. హ్యాపీ ఎండింగ్ తో న్యూ ఇయర్ నైట్ లో వెళ్ళిపోతాడు. సో ఎలా ఉంది స్టోరీ? కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్ని మిక్స్ అయింది కదా. ఇంతకీ ఈ సినిమా మీరు చూసారా? చూసింటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.